ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది చాలా చక్కగా తెలుసుకుందాం. చూడండి, ఒక పూస అనేది నేను కుడుతున్నాను అనమాట. ముందు అనేది ఒక ముడి అనేది వేసేయండి పూసకి. ఆ తర్వాత ముత్యం అనేది వేసి, ఆ వైట్ ముత్యం. ఆ తర్వాత చూడండి ఇలా అనేది మీరు షుగర్ బీట్స్ అనేవి చుట్టూ అనేది కుట్టండి. ముందు స్టార్టింగ్ ఒకదాంతో మొదలు పెట్టండి. ఈ బుటీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీకు వర్క్ అనేది. చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. స్టార్టింగ్ చేయాల్సింది ఏం లేదు. జర్దోసి చిన్న ముక్కలు తీసుకుని జస్ట్ ఇలా ఒక ముక్క ఇలా వేసి 2 కుట్లు వేసి మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళాలి. ఇలా దాని మధ్యలోకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత 2 కుట్లు అనేవి మళ్ళీ అక్కడ వేసి, అక్కడ ఇంకో ముక్క అనేది వేసి, ఇలా 1, 2 అని ఇలా పక్కనే దాని లోపలికి వెళ్ళి సగంలో నుంచి కరెక్ట్గా ఇలా అనేది ఈ చుట్టూ సన్న లోడింగ్ అనేది జర్దోసిది వేసుకోవాలి. ఇలా అనేది కరెక్ట్గా చూడండి, 2 కుట్లు వేసి మళ్ళీ లోపలికి వెళ్ళి 2 కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా మీరు ఈ వర్క్ అంతా రౌండ్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, చక్కగా ఈ వర్క్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనేది 2 కుట్లు వెనకాల వేయాలి. కరెక్ట్గా 2 కుట్లు వేసి మళ్ళీ దీని మధ్యలోకి వచ్చి 2 కుట్లు వేసి మరొకటి అనేది ముక్క ఇలా వేసుకుంటూ నీట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, సన్న లోడింగ్ అనేది. ఆ తర్వాత ఏం వర్క్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఫైనల్గా ఏంటంటే దీని లోపలికి తీసుకెళ్ళి వేయాలి. వేస్తే సమానంగా అయిపోతుంది. అప్పుడు అన్ని వైపులు కూడా సమానంగా ఈ లోడి వేసేయండి. కరెక్ట్గా మీకు ఈ ముడి వేయంగానే చూడండి వర్క్ అంతా కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇలా ముడి వేసుకోండి. చివర్లో ఇలా మీరు 5 నెంబర్ నీడిల్ తీసుకోగానే చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఇలా ముందు ఒకటి ఇలా తీసి కరెక్ట్గా మీరు ఈ లొంగా నాట్ అనేది వేసుకోవాలి. ఆ లొంగా నాట్ మాత్రమే ఈజీ అనమాట. చాలా ఈజీగా వేసేయవచ్చు. ఒక చమ్కీ అనేది చేతిలో ఇలా తీసుకుని కరెక్ట్గా ఒక పక్క అనేది లొంగా నాట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ అనేది చేయాలి. ఎలా అంటే ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ లొంగా నాట్తో ఎలా అనేది అలా వేసేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, కింద పక్క కూడా చూడండి, ఇలా అనేది ఇటువైపు కూడా లొంగా నాట్ చమ్కీ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద పక్క ఇలా అనేది లొంగా నాట్ చమ్కీ ఇలా వేసిన తర్వాత చూడండి, దీంట్లో ఒక మెలికి అనేది ఉంది. అది మీకు అర్థం అవ్వాలి, లేకపోతే ఈ వర్క్లో మీరు ప్రాబ్లం అనేది ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఇలా అనేది చూడండి 4 వైపులు వేసుకుంటూ వెళ్ళాలి. ముందు ఈ 4 వైపులు అనేది పర్ఫెక్ట్గా ఈ లొంగా నాట్ చమ్కీ అనేది వేయాలి. వేసిన తర్వాతే అసలైన వర్క్ అనేది ప్రారంభం అవుతుంది. ఎలా అంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఇలా వేసాం కదా 4 వేసిన తర్వాత మరొకటి అనేది ఈ పక్క ఇంకోటి తీసి మళ్ళీ రెండింటి మధ్యలో ఇంకోటి అనేది వేయాలి. చమ్కీ ఇలా వేల్లో పట్టుకుని నీట్గా కరెక్ట్గా ఇక్కడ అనేది ఆ సెంటర్లో అలా వేసుకుంటూ ఈ 4 వైపులు కూడా అలాగే సేమ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇటు అనేది లాస్ట్గా వేస్తున్నాను. లాస్ట్ది కూడా ఇలా కరెక్ట్గా చూసుకుని వేయాలి. మీరు ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ వేయాలి. ఇప్పుడు ఫ్లవర్ అయిపోయింది. దీని తర్వాత అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. చూడండి, ఒక చమ్కీ ఒక పూస అనేది నేను ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా మీరు ఒక్కొక్కటే తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా మొదలు పెట్టాలి. ఈ ఫ్లవర్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది. వర్క్ అంతా ఇదే ఫ్రెండ్స్. ఈ బుటీస్ అనేవి ఏం కాదు, మీరు ఈజీగా చేసేస్తారు, చాలా తొందరగా అయిపోతుంది. ఇక ముడి అనేది వేసుకోండి, లేదంటే హ్యాండ్ వర్క్ సూదితో ఒక్కొక్కటి వేసుకోండి. ఒక చమ్కీ ఒక పూస అనేది వేసుకోండి. ఇది హ్యాండ్ వర్క్ చమ్కీతో అయినా మీరు హ్యాండ్ వర్క్ సూదితో అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీ వర్క్ అనమాట, ఖచ్చితంగా చేసేయవచ్చు ఫ్రెండ్స్. ఇది పెద్ద సమస్య కాదు. కాకపోతే మీరు చెప్పిన పద్ధతిలో చేయండి, 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది. ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా 8099158300కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియపరచండి. లేదంటే మీ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతాయి అన్నమాట. మగ్గం వర్క్కి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మేము పెడతాం అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలా అనేది అన్ని నింపేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, చేయాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీ అనమాట. ఇక్కడ అనేది మీరు కరెక్ట్గా దాని ఎదురుగుండానే 3 ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి. ఆ 3 ఫ్లవర్స్లోనే ఈ ఫ్లవర్ కూడా ఇక్కడ అనేది మీరు పూస అనేది కరెక్ట్గా ఇక్కడ ముడి వేసేసిన తర్వాత
చూడండి ఇలా అనేది కరెక్ట్గా వైట్ గోల్డ్ ముత్యం అనేది వేసిన తర్వాత పూస అనేది వేసిన తర్వాత ఇలా అనేది ఇలా కుట్టుకుంటూ రౌండ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి. చూడండి సేమ్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ 3 ఫ్లవర్స్ వస్తాయి. ఈ డిజైన్లో 3 ఉన్నాయన్నమాట. ఈ 3 ఫ్లవర్స్ అయిపోయాయి అనుకోండి, ఆ తర్వాత అసలైన వర్క్ అనేది మీరే గీసుకోవచ్చు, మీరే చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది మీకు తెలియాలనుకుంటే చివరి దాకా మీరు వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలాగే జస్ట్ ఇలా రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళిపోండి. తిప్పుకుంటూ వెళ్ళిపోతే వేరే కలర్ కూడా ఇక నేను ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు వర్క్. చూడండి ఈ 2 నేను చేశాను, 3 అనేవి పక్క పక్కన రావాలి. ఇక్కడ ఒకటి వచ్చిన తర్వాతే మీరు డిజైన్ అనేది కంప్లీట్గా మీరు వేసుకోగలరు. ఇది హ్యాండ్కి ఒకటి వేసినా చాలు, జస్ట్ ఒక హ్యాండ్కి మాత్రం ఒకటి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడే ముడి వేయాల్సిన అవసరం మీకు చాలా ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది 2 కుట్లు వేసి ఇక్కడ ఇలా చూడండి ఇలా అనేది వెనకాల ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసి మళ్ళీ ఇలా చైన్ స్టిచ్ లాగా పక్కన ఆనుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 కుట్లు అంటే ఒకేసారి ఒక్కొక్క చోట ఒక ముడి వేయడం అనేది చాలా మందికి కష్టమైపోతుంది. దయచేసి అలాంటి వాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు పని అనేది తొందరగా అయిపోతుంది. అన్నీ ఒకేసారి వేసిన తర్వాతే మీరు ఈ చివర్లో ముడి అనేది వేయండి, వేస్తే పర్ఫెక్ట్గా పడిపోతుంది. ఓకేనా? చూడండి ముందు అనేది పైన ఒకటి అనేది ఒక వర్క్ వచ్చింది. ఏం వచ్చింది? ఇలా పూస కానీ మీ దగ్గర ఏదైనా స్టోన్ ఉన్నా కదా కూడా చక్కగా మీరు పెట్టుకుని దీని చుట్టూ అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మధ్యలో సేమ్ సిచ్యువేషన్ ఇంతకుముందు చేసాం కదా వర్క్ అనేది అలాగే వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇలా అనేది ఆనుకుంటూ చక్కగా ఇలా అనేది ఇక్కడ 2 కుట్లు వేయాలి. ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళాలి. ఇలా అనేది పూస చుట్టూ లోడింగ్ చేయాలి. ఇలా అనేది జర్దోసీతో మీరు కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ పోతే ఇక్కడ చూడండి 2 కుట్లు వేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చేయాలి. ఈ మధ్యలోకి వచ్చి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా వచ్చేసిన తర్వాత చూడండి మళ్ళీ దీని మధ్యలో వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ అనమాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోయి ఈ కుట్టు అనేది కుట్టేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ అనేది ఈ లోడింగ్ పూస అనేది అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఒక వర్క్ వచ్చింది. చూడండి ఇక్కడ అనేది ఒక ఆకు వస్తుంది అనమాట, లోడింగ్ ఆకు, జర్దోసి లోడింగ్ ఆకు. పూసకి జర్దోసి లోడింగ్ వేసేసిన తర్వాత చుట్టూ ఈ జర్దోసి ఆకు అనేది ఇలా అనేది ఈ మొక్క సరిపోకపోతే చిన్న ముక్కలు తీసుకోండి. మీరు చిన్న ముక్కలతో మీరు ఒక్కొక్క ముక్క తీసుకుని చేయండి, పర్లేదు, తొందరగా మీకు వర్క్ అయిపోతుంది. కాకపోతే చూడండి ఇక్కడ మధ్యలోంచి వదిలిపెట్టి ఒక చిన్న ముక్కలు జర్దోసి కట్ చేసుకుని ఇలా ఇటువైపు 2 కుట్లు మళ్ళీ అటువైపు 2 కుట్లు, ఇటువైపు 2 కుట్లు మళ్ళీ అటువైపు 2 కుట్లు, ఇలా ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ పక్క కూడా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పక్క అంతా మళ్ళీ చూడండి ఇక్కడికి ఇలా వచ్చేసాను కదా, వచ్చేసిన తర్వాత ఇలా కంప్లీట్ అనేది అయిపోయింది. ఒక పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. చూడండి ఇలా అనేది జస్ట్ ఇలా అనేది 1-2 కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది 2 కుట్లు కుట్టి మళ్ళీ జర్దోసి చిన్న ముక్క వదిలేసి మొత్తం నింపేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా మీకు తెలుసు కదా ఈ హ్యాండ్ వర్క్ సూది అనేది 5 నంబర్ నీడిల్లో మీరు 4-8 దారాలు ఎక్కించుకుని ఈ ఆకు చూశారు కదా, ఈ ఆకుకి కరెక్ట్గా ఇలా అనేది చూడండి ఈ ఆకు అనేది కరెక్ట్గా నేను తీస్తున్నా. ఈ పక్క నుంచి ఈ సూది అనేది దాని లోపల తీస్తున్నా. తీయంగానే చేయాల్సిన పని ఏమి లేదు. ఇలా చూడండి ఇటు అనేది ఇలా వేలుతో పట్టుకుని పైకి వెళ్ళిపోవాలి. ఈ వేలు అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ సూదిని సేమ్ ఆ డైరెక్షన్లో తీసుకుని ఇలా 1 2 3 4 5 6 7 8 9 అనుకోండి. 9 తిప్పాను, మళ్ళీ అక్కడే ఒకసారి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? 9 వేసిన తర్వాత ఎక్కడైతే నేను ఇది చేశానో అక్కడే గుచ్చేసా. సూది అనేది గుచ్చేయంగానే చూడండి స్ప్రింగ్ వచ్చింది, ఒక రకమైన స్ప్రింగ్ అనేది, థ్రెడ్ వర్క్ స్ప్రింగ్ అంటారు దీన్ని. ఇది అనేది వచ్చింది. వచ్చేయంగానే ఆ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా చూసుకున్నా, అంటే ఎక్కడైతే ఆ స్ప్రింగ్ రావాలో అక్కడే నేను తీసాను అనమాట. తీసి ఇప్పుడు చూడండి ఈ వేలుతోనే ఇలా పట్టుకుని అక్కడ ఎక్కడైతే అది స్ప్రింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నామో అక్కడ సూది అనేది తీయాలి. తీసిన తర్వాత ఇలా అనేది దాంట్లో గుచ్చిన తర్వాత కింద దారం అనేది లాగండి. ఆ స్ప్రింగ్ వచ్చింది చూసారా, కింద దారం అనేది ఇలా చివరి వేలంగానే లాగంగానే ఈ సూది ఇలా వచ్చింది. ఈ సూదిని పైకి లాగాలి, కింద అనేది దారం అనేది ఉంటుందన్నమాట. ఇలా అనేది సూది ఇలా పట్టుకుని నీట్గా ఇలా అనేది కింద దారం అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. కింద మీకు చుక్కు పడకూడదు, చేతులు కింద వేల్లో ఉంటుంది అనమాట దారం అనేది. అది నీట్గా చివరి దాకా వెళ్ళి ఇలా వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత స్ప్రింగ్ అనేది పడిపోయింది, అక్కడే అనేది సూది అనేది గుచ్చేసి ఇలా కరెక్ట్గా దింపేయాలి. దింపేయంగానే చూసారా ఎలా వచ్చింది, జూమ్ చేసి చూపిస్తున్నాను మరొకసారి చూడండి జాగ్రత్తగా. ఇది స్ప్రింగ్ వర్క్ అంటారు. స్ప్రింగు అనేది వేసేయాలి, ఒక స్ప్రింగ్ లోడింగ్ అనేది వేసాను అనమాట. అంటే థ్రెడ్ స్ప్రింగ్ అంటారు దీన్ని. ఇలా అనేది
వీటన్నిటిలో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్లవర్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి అనేది వస్తుంది, ఇలాంటి వర్కే ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. ఈ మూడు రావాలన్నమాట. 1 2 ఈ 3 ఈ కంప్లీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఈ 3 వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చెప్తాను. ఇది చాలా ఈజీ బుటీ అనమాట, చేసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక వర్క్ అనేది ఉంది. ఎలా అంటే ఇక్కడ ఒకటి వేసిన తర్వాత చమ్కీ వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అనేది ఒక పూస అనేది తీసుకుని ఇలా ఒక జర్దోసి ముక్క అనేది వేసేసి ఇలా వేసేయడమే. జస్ట్ అనేది ఇంతే అనమాట. అటువైపు కూడా సేమ్ అలాగే వేయాలి. నేను ఈ ముడి వేసి చూపిస్తాను, ఆ తర్వాత చూడండి ఇక్కడ కూడా ఇలాగే ఒక షుగర్ బీట్ పెట్టి ఒక జర్దోసి పెట్టి చమ్కీ పెట్టి ముందు ఇలా అనేది ప్రతి దానికి కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత చూడండి ఇక్కడ అనేది ఇలా తీసి కరెక్ట్గా లోంగా నాట్ అనేవి ప్రతి దాని కింద 2 అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఒకటి అనేది ఉంటుంది, ఓకేనా? ఇలా అనేది వేసుకోవాలి. ఇంకోటి అనేది ఈ పక్క అనేది వస్తుంది. ఇలా అనేది లోంగా నాట్ చమ్కీ అనేది ప్రతి దానికి కూడా ప్రతి కలర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక వర్క్ ఉంది, అది వర్క్ అయిపోతే లాస్ట్లో మొత్తం అయిపోతుంది. చూడండి ఎప్పుడైనా ఒక డిజైన్ అనేది గీసుకునేటప్పుడు మేము నీట్గా ఇలాగే చూసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకుంటాం, ఇక్కడ ఉంది, ఇక్కడ అంటే ఈ గ్యాప్స్ అనేవి ఫస్ట్ ఇది పైన వచ్చిందనమాట. ఈ పైన అనేది ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం చూడండి జాగ్రత్త చూపిస్తున్నాను. ఇలా అనేది పైన వచ్చింది, ఈ డిజైన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ అలా అనేది చూసుకుంటాం మేము. చూసుకుని ఏం చేస్తామంటే ఇక్కడ రెండిటికి మధ్యలో, అంటే ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో ఇది వచ్చిద్ది అనమాట. ఇది వచ్చిద్దంటే ఏం చేయాలి, రెండిటికి మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉంది చూసారా ఇక్కడ, ఇది ముందు ఇలా పెన్సిల్తో ఇలా గీసుకుంటాం. ఎలా అంటే ఇది గీస్తున్నాం అనమాట. చూసారా, ఇలా అనేది పెన్సిల్తో ఇలా గీసుకుంటాం అనమాట. ఈ వర్క్ అంతా గీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా గీసుకోవాలి కదా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నుంచి ఒకటి అనేది ఇక్కడ ఉంది ఆల్రెడీ, ఈ వర్క్ అనేది ఇక్కడ ఈ వర్క్ వచ్చేటట్లుగా ఇలా గీసుకుంటాం అంతే. జస్ట్ ప్రతి వర్కర్స్ కూడా ఇదే చేస్తారన్నమాట, ఈ ట్రిక్కులే యూజ్ చేస్తారు. ఇలాగే మీరు పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా గీసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది కదా, దాన్ని కూడా ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మీరు పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత డిజైన్ని చూసుకుని ఇప్పుడు వర్క్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏంటంటే నేను పూస అనేది ఇలా తీసి ఆ లైన్స్ మీద కరెక్ట్గా ఒక పూస అనేది వేసుకుంటూ వచ్చా, షుగర్ బీట్స్ అనేవి. మీరు నీట్గా ఒక ప్రింట్ పేపర్ అనేది తయారు చేసుకోండి. ఒక డిజైన్ వేసిన తర్వాత దాని మీద పెట్టి గీసుకోండి. ఒక ఆయిల్ రాస్తే కనిపించింది డిజైన్ మొత్తం, దాని మీదే మీరు కేస్తో గీసుకోండి, బాగా వస్తుంది వర్క్ అనేది. ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను వర్క్ అంతా. ఇలా అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది పింక్ కలర్ ఉందన్నమాట. ఇక్కడ ఇలా అనేది వచ్చేసి కరెక్ట్గా ఇలా 1 2 కుట్లు వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేసిన తర్వాత కరెక్ట్గా 2 కుట్లు కుట్టిన తర్వాత దాని లోపల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా ఇలా అనేది వేసిన తర్వాత ఈ పింక్ కలర్ అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా బయట అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తీసి కరెక్ట్గా ఒక కుట్టు మీద కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే 2 కుట్లు అనేవి ఇలా వేస్తే మంచిది మీకు. ఇలా వేసేసి వెనకాల 2 కుట్లు వచ్చేసి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా తీసి ఇలా జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వేసి ఇక్కడ 2 కుట్లు వేసి ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఇక్కడ కూడా ఏం చేయాలంటే ముందు అనేది ఒక గోల్డ్ కలర్ అనేది వస్తుందన్నమాట. గోల్డ్ కలర్ అనేది ఇలా వచ్చేసి కరెక్ట్గా ఇట్లాంటి అనేది కుట్లు వచ్చేసిన తర్వాత దీని మధ్యలోకి వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఇక్కడ 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది ముడి అనేది వేసేయడమే. వేసేస్తే చూసారా ఎలా వచ్చేసిందో వర్క్ అంతా. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పూసలు, స్టోన్స్, జర్కన్ స్టోన్స్ అంటించేయి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి వచ్చింది అనమాట గోల్డ్ అనేది. అలా మొత్తం అనేది ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసేసిన తర్వాత ఇక్కడ పూసలు ఇవన్నీ వేసుకుంటే ఈ బుట్టి తయారైపోతుంది. ఒకసారి ఈ బుట్టి మొత్తం తయారు చేసి చూపిస్తాను చూడండి. ఇలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఒక కుట్టు అనేది ఇలా వేసేయండి. వేసేసి వెనక్కి వచ్చేయండి. ఇలా కాటన్ దారంతో వెనక్కి వచ్చేసి ఇక్కడ 2 కుట్లు వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ కుట్టు అనేది ఇలా అనేది ఇవి ఈజీగా ఇలా వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఈజీగా అయిపోతుంది. ఈ వర్క్ అంతా అంతే, ఇక ఇదన్నీ అంతే. ఇలాగే ఇక్కడ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇక్కడ మధ్యలో ఏదైనా పూసలు, స్టోన్స్ అంటించేయి, ఈ గ్యాప్స్ కూడా కవర్ చేసేయాలి. చేసేస్తే ఈ వర్క్ మొత్తం అయిపోతుంది అనమాట. చాలా ఈజీ వర్క్. ఇది ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న క్లమ్జీ వర్క్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక్క బుటీ మాత్రం హ్యాండ్కి వేయించుకోండి. ఒక్కొక్క బుటీ చప్పున 2 బుటీస్ వేసినా ప్లెయిన్గా బ్లౌజ్ వదిలేసినా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అంతా. ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు
కింద ఉన్న నంబర్లకి కాంటాక్ట్ చేయగలరు. మరియు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మగ్గం వర్క్ అనేది 100% గ్యారంటీగా నేర్చుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి, రెండో మగ్గం అనమాట. ఇది 2-in-1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి, ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు. చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ 2 కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ, లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి, అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంట్, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజుల ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఎస్, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు. ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను. మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని
డిజైన్స్, అన్ని మోడల్స్, మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో, చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది. ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా, సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం, ఓన్గా డిజైన్ గీసుకోవడం, ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం, ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం, దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ వర్కులు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం, అది దాంతోపాటు కట్ వర్క్ అని, ప్యాచ్ వర్క్ అని, ఫరీషా వర్క్ అని, పేష్ని వర్క్ అని, దాంతోపాటు మగ్గం వర్కులు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు మీకు మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో, మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది. సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి. దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం కవర్ అవుతాయి. మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి 1,00,000 రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు. మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా, మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు, మరి ఆన్లైన్ అంటే వస్తుందా, మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటాయి. కాబట్టి మేము ఏం చేసామంటే, ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి, దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే, అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర 14,000 మంది నేర్చుకుంటున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు, వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో. ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు. అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు, దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు. మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి, ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను. అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి, ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ మగ్గం MAGGAM మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది, స్టార్టింగ్ మన యాపే వస్తుంది. ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో, ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది. రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారు అనుకోండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ది ఇది అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా, కోర్సెస్ దీని మీద నొక్కండి. నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి. నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది, కంటెంట్ నొక్కండి. రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి. కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్, ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్. దీని మీద నొక్కండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్, ఈ డెమో వీడియోస్ నొక్కండి. ఇవి కూడా చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి. ఫ్రీ మగ్గం క్లాసెస్, ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి. మిగతాదంతా కూడా లాక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదంతా చూశారు, మీకు నచ్చింది,
లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి. ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట. అప్పుడు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి. మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి. మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట. మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.